नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నాకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పిఎస్ లిమిట్స్లో రోడ్ నెంబర్ 2లో 19th నాడు ఈవినింగ్ 6 గంటల ప్రాంతంలో ఒక చైన్ స్నాచింగ్ జరిగినట్టు ఇమీడియట్ సమాచారం రాగానే మేము మా సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా అక్కడికి రష్ అయిపోయాం. అక్కడ చూస్తే కంప్లైనెంట్ వచ్చేసి వెంకట యజ్ఞకుమారి, భీమిరెడ్డి వెంకట యజ్ఞకుమారి అని చెప్పేసి ఆవిడ ఒక 50 సంవత్సరాల ఆవిడ ఇంట్లో ఉండి పనిచేసుకుంటున్నటువంటి క్రమంలో ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఇంట్లోకి దూరి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని లాక్కునే క్రమంలో స్ప్రే చేసి, ఆమె పెప్పర్ స్ప్రే అనేది చేసి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని, దాదాపు 2.5 తులాలు ఉన్నటువంటి చైన్ని లాక్కొని పరిగెట్టడం జరిగింది. వెళ్తూ లైట్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేసి పరిగెట్టగా ఆవిడ ఇమ్మీడియట్ దొంగ అని అరుస్తూ బాల్కనీలోకి రావడము, ఈలోపు తను అక్కడి నుంచి పరిగెట్టడం జరిగింది. తీరా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ నైబర్స్ని అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ కానీ ప్లస్ మనకున్నటువంటి ఏ విధంగా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చి తీరా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక అక్యూజ్డ్ కసిరెడ్డి శ్రీను అని అతను సంగారెడ్డిలో ఉంటున్నటువంటి అతను, నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్, కొత్తపేట మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. అతను ఆ రోజు సాయంత్రం ఆ టైంలో వచ్చేసి తన మెడలోంచి ఆ చైన్ని లాక్కొని వెళ్ళింది అనేది కన్ఫెస్ చేయడం జరిగింది. అతన్ని నిన్న నైట్ 8:30 ఆ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఆయన కన్ఫెస్ చేయడం జరిగింది. గతంలో కూడా ఏమైనా చేశాడా అనే కోణంలో కూడా మనం ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేశాము, ఎంక్వైరీ చేసాము, ఇంట్రాగేట్ చేశాము. బట్ ఇది ఒకటే కేసు చేసినట్టుగా ఇప్పటివరకు అయితే నిర్ధారించడం జరిగింది. అతన్ని ఇమ్మీడియట్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దీంట్లో మా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ క్రైమ్ వాళ్ళందరూ బాగా చొరవతో ఎట్లా అని చెప్పేసి వీలైనంత తొందరలో అతన్ని పట్టుకొని ఈ కేసును ఛేదించాలనే ఉద్దేశంతో బాగా కష్టపడడం జరిగింది. అట్లాగే సీనియర్ ఆఫీసర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు ఈ వర్క్ని. ఈరోజు అతన్ని రిమాండ్కి తరలిస్తారు. ఇంతకుముందు అయితే ఏం లేవు కేసెస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అదే రాబరీ కేసు, అదే కొట్టడం 394.